మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య గొడవ కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మనోజ్ దంపతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మనోజ్ దంపతులు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు చేయి చేసుకున్నారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరువురి బౌన్సర్లను బయటకు పంపించారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమన్నారు మంచు మనోజ్. ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమన్నారు. తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరించారన్నారు మనోజ్. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానన్నారు మనోజ్. ఈ గొడవ వ్యవహారంపై మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. మనోజ్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు మోహన్ బాబు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని చెప్పారు. తన ఆస్తులు తన ఇష్టమని, ఎవరికి పంచాలో తనకు తెలుసునన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించే హక్కు మనోజ్కి లేదన్నారు మోహన్ బాబు. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబుకు చెందిన గన్లను వెంటనే సీజ్ చేశారు. ఇటు మనోజ్ గన్ కూడా సీజ్ చేశారు పోలీసులు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై భావోద్వేగ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. నిలువెత్తు నీ రూపం సదా మాకు స్ఫూర్తి అంటూ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజావాణి ఆగదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోడు వ్యవసాయానికి సోలార్ పవర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నీచ రాజకీయం చేస్తోందన్నారు మంత్రులు. ఆశాలు 10 ఏళ్లు ధర్నా చేస్తే అప్పుడెందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై ఎమోషన్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం, 4 కోట్ల బిడ్డలం, తీర్చుకున్న రుణం అంటూ ట్వీట్ చేశారు సీఎం. తల్లి తెలంగాణమా, నిలువెత్తు నీ రూపం సదా మాకు స్ఫూర్తిదాయకమంటూ రాశారు. సెక్రటేరియట్లో 9న 17 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో సీఎం ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల అవసరాలు, ఇబ్బందులు నేరుగా చెప్పుకునేందుకు ప్రజాప్రభుత్వం ప్రజావాణి ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజావాణి లబ్ధిదారులతో ముఖాముఖి అయి సమస్యలు పరిష్కరించిన విధానాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారత రాజ్యాంగంలోని పీఠికలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రజలకు చేర్చుతామన్నారు భట్టి. మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలి. పాలన అంటే ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి అంశాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణ ద్వారా ఉన్న సిబ్బందితో పని చేయించాలి. ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 8 కోట్లతో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని నిర్మించామన్నారు శ్రీధర్ బాబు. ఈ కాలేజీని 3 ఎకరాల భూమిలో నిర్మించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 కాలేజీలను నిర్మిస్తామన్నారు మంత్రి. ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. గట్కేస్కర్లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ ని శ్రీకారం చుట్టడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 14న దొడ్డి కుమరయ్య కురుమ సంఘ ఆత్మగౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సభాస్థలాన్ని జిల్లా కలెక్టర్ పోలీసులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేటలో పర్యటించిన పొన్నం అక్కడ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా అడ్మిషన్ సంపాదించే విధంగా పీఈటీలంతా కూడా కృషి చేయాలి. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దిగజారుడుతనమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. గత 10 ఏళ్లు ఆశా వర్కర్లు ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలన్నారు. రాజకీయ ప్రేరేపిత ధర్నాలు, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దన్నారు దామోదర. ప్రజాప్రభుత్వం ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చిలోగా 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. పామాయిల్ సాగుతో లాభాలను రైతులకు వివరించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలు రాహుల్కు వివరించారు. ఆ తర్వాత ప్రియాంకను కలిసిన సీతక్క ఇటీవల వయనాడు నుంచి గెలుపొందడంతో శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిశీలించారు. ఎంహెచ్ఆర్డీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ విధి విధానాలను వివరించనున్నారు స్పీకర్. రేపటి నుంచి 3 రోజులు ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్లో బంధువుల పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్ బయలుదేరనున్నారు. తర్వాత మళ్లీ ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు సీఎంఓ ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దిగజారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఉద్యమకారులు, పేదోళ్లు గుర్తుకొస్తారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. లిక్కర్ స్కామ్ చేసిన కవితకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బీర్లా ఐలయ్య. 10 ఏళ్లలో అయ్యో మేము చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులను, కళాకారులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మేము పెట్టినటువంటి తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్కస్తోటి ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా లిక్కర్ రాని తెలంగాణ తల్లి మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. జర్మనీ పౌరసత్వం ఉందని తెలిసి కూడా కేసీఆర్ చెన్నమనేని రమేష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ఒత్తిడికి లోనై రమేష్ కు అక్రమంగా భారతీయ పౌరసత్వం ఇచ్చారని ఆరోపించారు. చట్టాలు ఉల్లంఘించిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపారని ఫైర్ అయ్యారు. చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది బారాస్ అధినేత కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిదన్న మాట సందర్భంగా చెబుతూ, మా వేములవాడ ప్రజలకు నేను నిన్నటి రోజు రమేష్ చెన్నమనేని గారిని క్షమాపణ చెప్పాలని కోరిన. ఈరోజు డిమాండ్ చేస్తున్న బారాస్ అధినేత కేసీఆర్ కూడా వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మాట సందర్భం చెబుతూ,
లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సతీష్ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లెదర్ ఇండస్ట్రీ రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు వివేక్. ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్, లెడ్ క్యాప్ కార్పొరేషన్ సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది. కొత్త టెక్నాలజీతోని మళ్ళీ ఆదిక సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సతీష్ మాదిగ గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. నేను ఆ సోదరులకు భరోసా ఇప్పిస్తున్నాను. రాజకీయం కోసం తెలంగాణ తల్లి విగ్రహంపై కవిత, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయని, బంగారు ఆభరణాలు ఉండవని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై 10 ఏళ్లుగా కేసీఆర్ అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చట్టసభల ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తొలగించలేదన్నారు ఎన్ఎం. అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే కేటీఆర్ గారు, కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం. తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది. తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటుందా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరూ మాట్లాడింది. ప్రజావాణిలో ఏ దరఖాస్తు వచ్చినా స్వీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. ప్రతి మంగళ, శుక్రవారంలో అధికారులు కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన చాలా దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. క్రమం తప్పకుండా, నియమం తప్పకుండా వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరూ ఏ దరఖాస్తు ఇచ్చినా తీసుకొని నమోదు చేసుకొని వారికి డిజిటల్ రిసిప్ట్ వాళ్ళ సెల్ ఫోన్కు పంపించి మళ్ళా సాయంత్రం వరకల్లా వాటిని సార్ట్అవుట్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కు, అధికారులకు పంపుతా ఉన్నటువంటి వారు. నకిరేకల్ నియోజకవర్గంలో 84 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఏడాది కాలంలో 4,13,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు వీరేశం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని చెప్పారు. జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్ ఇస్తామన్నారు వీరేశం. చెక్కుల్ని మనం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 4,11,13,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని లబ్ధిదారులకు మనం పంచడం జరిగింది. తెలంగాణ తల్లిపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నేతలు. అమ్మ రూపంలో తెలంగాణ తల్లి ఉంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే సర్కార్ గెజెట్ రిలీజ్ చేసిందని, తెలంగాణ తల్లిని అవమానిస్తే చట్టపరంగా చర్యలుంటాయని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యమకాలం నాటి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శిస్తున్నారు. విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతిని కాంగ్రెస్ నేతలు మంటగలిపారని మండిపడుతున్నారు. మరోవైపు హామీల అమలు కోసం నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై దాడి చేయడాన్ని ఖండించారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రేపటి ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి సబితతో కలిసి ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను పరామర్శించారు కేటీఆర్. కరోనా లాంటి మహమ్మారి టైంలో ఆశా వర్కర్లు పనిచేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల కోసం నిరసన తెలిపిన ఆశాలపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు. సీఎం రేవంత్ ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి ఆమె పాలాభిషేకం చేశారు. ఉద్యమ సమయంలో టీజీ అని ఉంది కాబట్టే రాష్ట్రానికి టీజీ పేరు పెట్టామంటున్న రేవంత్ రెడ్డి ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు కవిత. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భాష యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి వెళ్లారని అన్నారు. అలాంటి టైంలో ఉద్యమ బాట పట్టి మన సంస్కృతిపై దాడులను తిప్పికొట్టామని చెప్పారు. నిన్న రాసిచ్చిన స్క్రిప్టును సీఎం చదివాడని, ఇది తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకర దాడి అని ఆరోపించారు జగదీష్ రెడ్డి. తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది, తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మత్తులో పడి ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. తెలంగాణ చరిత్రను లేకుండా చేసి తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవాల్సిన పదమనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయింది. కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదనడం అవాస్తవమని తెలిపారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హుస్సేన్ సాగర్ తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువుదీరిన పసిడి వర్ణం తెలంగాణ తల్లి విగ్రహమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. గతేడాది జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు వేముల. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే ఆశా వర్కర్లపై దాడి జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ మహిళా నేతలు. రేవంత్ కు మహిళలంటే గౌరవం లేదనడానికి మహిళలపై దాడులే నిదర్శనమని చెప్పారు. ఆశా వర్కర్ల ఘటనపై మహిళా కమిషన్ కు వివరించారు నేతలు. ఆశాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ ను మహిళలు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు నేతలు. ఏదైనా వాళ్ళ సమస్యలపైన ధర్నాలు కావచ్చు, ప్రభుత్వానికి నివేదించడానికి పోయినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలలో ఏదైనా ఈ పోలీసులు అతి ఉత్సాహం చూపించడం కానీ, లాఠీలు కానీ, ఒక మహిళల పైన మగ పోలీసులు దాడులు చేయడం కానీ, కొట్టడం కానీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి ధర్నాల కాడ అనేది నేను పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఇక రేపటి నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. శాసనసభ మొదటి రోజే స్పీకర్ తమ హక్కులకు భంగం కలిగించారని, లోపలికి వెళ్లకుండా అరెస్టు చేయించారని ఆరోపించింది. గత అసెంబ్లీ సెషన్లోనూ తమ గొంతు నొక్కేలా స్పీకర్ వ్యవహరించారని, స్పీకర్ తీరుకు నిరసనగా ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిల్లాయి. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టింది. అలాగే జార్జ్ సోరోస్ ఫౌండేషన్ వ్యవహారంపై చర్చించాలని ఎన్డీఏ పట్టుబట్టింది. ఇరు పక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఇవాళ కూడా దద్దరిల్లింది. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టింది. అదానీపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అదే సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో సోనియా గాంధీ సంబంధాల వ్యవహారంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నాయి. కాంగ్రెస్ జార్జ్ సోరోస్తో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తుందన్నారు కేంద్ర मंत्री जेपी नड्डा। ये साबित किया है कि बाहरी शक्तियों का वो एक तरीके से औजार बन करके, टूल बन करके देश में अस्थिरता लाने में अपना योगदान कर रहे हैं। They are trying to bring instability in the country.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి విపక్షాలు. అధికార పార్టీకే ధన్కర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభలో రేపటికి వాయిదా పడ్డాయి. आप प्लीज अपना शेयर पर जाइए, आसन पर जाइए, आप लोग प्लीज जाइए, अपने शेयर पर जाइए, प्लीज आप लोग भी बैठिए, प्लीज प्लीज आप लोग भी बैठिए. आप सदन नहीं चलाना चाहते, आप लोग सदन नहीं चलाना चाहते. सभा की कार्यवाही बुधवार दिनांक 11 दिसंबर 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, అధికార పార్టీకి చైర్మన్ వంతపాడుతున్నారని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీల్లో టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ, ఎస్ఎస్యూబీటీ, సమాజ్వాదీ పార్టీతో సహా అన్ని విపక్ష పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67B ప్రకారం ఈ తీర్మానంపై సంతకాలు చేశాయి. వింటర్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ ఇష్యూతో ఉభయ సభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ను నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి అనుమతించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర సర్కార్పై వినూత్నంగా నిరసన తెలిపారు ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రధాని మోదీ, అదానీ చిత్రాలతో పాటు మోదీ అదానీ బాయ్ బాయ్ అని నినాదం ముద్రించిన బ్యాగ్తో పార్లమెంటుకు వచ్చారు ప్రియాంక. That's all for now. Stay tuned.